హాయ్ అండి. నమస్తే. మీ పేరేంటి? నజీర్ అహ్మద్. ఎన్ ఎంతకాలం నుంచి మీరు ఈ డ్రైవర్ జాబ్‌లో ఉన్నారు? ఎలా అనిపిస్తుంది ఈ డ్రైవర్ జాబ్ మీకు? 2003 నుంచి లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ అయినా ఫస్ట్ మెకానిక్ ఫీల్డ్లో ఉండే డ్రైవింగ్ బాగుందని తీసుకున్నా కానీ కష్టాలు పడుతున్నాం. ఏముంది మేడం, ఈ ప్రభుత్వం చేయడం వల్ల ఈ కష్టాలు శాలీలు చరిపోయి ఎన్నో బాధలు మేడం. ఓ డ్రైవర్ అన్నట్టు ఇక మేస్త్రి పని చేసుకొని బతకడం బెస్ట్ డ్రైవర్ కన్నా. మరి మెకానిక్ లైఫ్ నుంచి ఈ డ్రైవర్ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు అసలు మీరు మరి? డ్రైవర్ ఫీల్డ్ బాగుంటుందని ఎంచుకున్నా. ఫ్రెండ్స్తో పాటు వాళ్ళతో పాటు నేను మెకానిక్. వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు. ఈ మోటార్ ఫీల్డ్ వల్ల ప్రతి ఒక్కరు నష్టాల పాలవుతున్నారు కానీ ఎవరు బాగుపడట్లేదు మేడం. శాలరీస్ బాగాలేవు. మెకానిక్ వాళ్ళు కూడా ఇప్పుడు వైఫ్ హస్బెండ్ వాళ్ళందరూ ఉంటున్నారు కానీ ఎవడో కొద్దిగా పని నేర్చుకొని సిటీకి వస్తాడు. వాళ్ళకి బియ్యం కూడా ఉంటారు మెకానిక్లు ఈ మధ్య. ఎవరు అంతా షోరూమ్స్ అని అవని ఇవని అంత టెక్నాలజీ మారిపోయింది. అందరూ వేస్ట్ సతికిల పడిపోతున్నారు. ఎవరు బాగుపడినట్టు. డ్రైవర్ ఫీల్డ్‌లో మీకేం నచ్చట్లేదు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇన్సూరెన్స్ అందుతుందా? ఎలాంటి లాభం ఏమన్నా ఆశిస్తున్నారా? మీకు డ్రైవర్స్‌గా గవర్నమెంట్ నుంచి ఏం కావాలి? గవర్నమెంట్ ఇప్పుడు రైతులనే సరిగ్గా చూసుకోవట్లేదు. ఇక డ్రైవర్లని ఏం చూసుకుంటుంది కానీ ఏ దాంట్లో అయితే డ్యూటీ చేస్తున్నావో వాళ్ళు కరెక్ట్గా చూసుకుంటే చాలు. ఇక వేరే వాళ్ళతో మనకేం పని ఉంది మేడం. ఇప్పుడు మేము ఎక్కడో వర్క్ చేస్తున్నాం అనుకో, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళ లావాదేవీలు చూసుకొని డ్రైవర్ని కూడా మంచిగా చూసుకుంటే అదే సంతోషం. ఇక ప్రభుత్వం ఆమెకేం చేస్తారు డ్రైవర్లకు? రైతులనే పట్టించుకోవట్లేదు అసలు. ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే కాంగ్రెస్ మాదే మేడం, మళ్ళీ అట్లా అడగకండి. మంచి కాంగ్రెస్ గవర్నమెంట్ మీదే అయినప్పుడు మీకు ఇంకా రైతుల్నే పట్టించుకోవట్లేదని ఎలా అంటున్నారు మరి? అలాంటి మీ గవర్నమెంట్ రైతుల్ని పట్టించుకోకుండా ఎలా ఉంటుంది మరి? ఇంత పెద్ద క్వశ్చన్ వేస్తే నేనేం చెప్తాను మేడం, నేను 2వ తరగతి చదివిన. ఇప్పుడు వెహికల్స్లలో కూడా చేంజెస్ వచ్చాయి కదా, ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చాయి. మీరు డ్రైవ్ చేస్తున్న వెహికల్స్కి ఇప్పుడు వచ్చే వెహికల్స్కి ఏంటి డిఫరెన్స్? అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ నడిపించాలి అంటే కొద్దిగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఫస్ట్ వెహికల్స్ అంటే నార్మల్ ఉంటుంది. అంటే పరిరక్షణకు ప్రాబ్లం అయ్యి ఉండొచ్చేమో కానీ టెక్నాలజీ మారిందని ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొస్తున్నారు. అంటే అది ఆకాశంలో ఉంటుందట, దాన్ని కాపాడటం, జనాలను కాపాడడం, కాలుష్యం నివారించడం. పొల్యూషన్ ఎక్కువైపోతుంది కాబట్టి అలాంటి వెహికల్స్ తెచ్చారు. కానీ మీకు వాటిలో మళ్ళీ అవగాహన కల్పించడం, ఇప్పుడు రాను రాను మళ్ళీ డీజిల్ వెహికల్స్ కానీ పెట్రోల్ వెహికల్స్ ఉండవు అంటున్నారు. మీరు ఎలాంటి ఫర్దర్గా దాన్ని డ్రైవ్ చేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎక్కడ అవగాహన మేడం, మొత్తం దళిద్రంగా నడుపుతున్నారు ఈ సిటీలో. బైక్లని, వేరే వేరే వెహికల్స్ అని, కార్లని. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొస్తే అవి ఎక్కడ తగలబడుతున్నాయో కూడా తెలియదు. చాలామంది చనిపోతున్నారు కూడా. అంటే ఇంకా ఏమో డెవలప్ కావాలేమో. నమస్తే అండి. మీ పేరు? రాము. ఎన్ని ఇయర్స్ నుంచి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు? నేను 2004 అంటే ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్. ఎందుకు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఎంచుకున్నారు? ఇష్టం డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఇష్టంతో వచ్చాను ఫీల్డ్లోకి. ఓకే, వచ్చిన తర్వాత కొంచెం ఆటుపోట్లు అనేటివి సరే ఇబ్బందితో కూడుకున్నట్టు వ్యవహారం అని తెలిసింది. సొంతంగా కూడా వెహికల్స్ తీసుకున్నాము. దానివల్ల కూడా ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్కి, డీజిల్ రేట్స్కి దీనివల్ల కొంత లాస్ అప్ అయ్యి మళ్ళీ వెహికల్స్ కూడా తీసేయడం జరిగింది. వచ్చి మళ్ళీ ప్రైవేట్ జాబ్గా చేసుకోవడం జరుగుతుంది. డ్రైవింగ్ ఫీల్డ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మెయిన్గా జీతాలు, మినిమం శాలరీస్ అనేటివి నీ కంపెనీలో, ఏ కంపెనీలో అయినా సరే, ప్రైవేట్ కంపెనీలో ఒక బేసిక్ మినిమం ఇంత ముందులాగా 10,000కే 11,000కే అంటే ఇప్పుడున్న బయట ఉన్న ఎక్స్పెండిచర్స్కి జీతాలకు టాలీ కావట్లేదు ఎక్కడ కూడా. అదొకటి మేజర్గా ప్రాబ్లం. ఇప్పుడు వచ్చే 15,000 అయినా సరే, 16,000 అయినా సరే నథింగ్, దేనికి సరిపోవట్లేవు. ఎందుకంటే ఆల్మోస్ట్ బయట అన్నీ ఎక్స్పెండిచర్స్ పెరిగాయి, దానివల్ల సరిపోవట్లేదు. మినిమం శాలరీస్ అంటే మినిమం బేసిక్ ఒక 21,000 అలా ఉంటే ఇప్పుడు ఏమైనా గెటింగ్ అయ్యే పొజిషన్ ఉంది. మరి ఎక్కడ అంత ఓన్ డ్రైవర్స్ కొంత బాగా ఓన్కి అలవాటు పడ్డారు డ్రైవింగ్స్. ఇబ్బంది అవుతుంది, అదొక మేజర్. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఒకటి ఏంటంటే నా సజెషన్, గవర్నమెంట్లో కూడా అన్ని గవర్నమెంట్ వెహికల్సే తీసుకుంటున్నారు. అందులో కూడా ఇప్పుడు నీకు ఉపాధి కల్పించాలంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డ్రైవర్స్ని ఒక ప్రైవేటీకరణ, దాంట్లో వెహికల్స్ లాగా టెండర్స్ అని అలానే పిలిచి ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళకన్నా అవకాశం కల్పించాలి. అట్లనన్నా కల్పించకుండా గవర్నమెంట్ వెహికల్స్ తీసుకుంటారు, దాంట్లోనే వాళ్ళు డ్రైవర్స్ పెట్టి బయట ఉపాధి లేదు కదా, ఉపాధి లేదు. మొత్తం ఓలా ఊబర్ దాంట్లో కూడా ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎక్కడ కూడా సరిపోవట్లేదు. రోజంతా చేసి అందులో రోడ్లు, డ్రైవర్స్ మెయిన్ సమస్యలు ఏంది, డ్రైవింగ్ చేసి బ్యాక్ పెయిన్.
దానివల్ల మేజర్గా అలాంటి చాలా ఎంత మార్నింగ్ నుంచి నీ మిడ్ నైట్ వరకు చేసినా కూడా ఇంట్లోకి మినిమం తెచ్చుకోనికే సరిపోవట్లేదు. అలాంటి ఫీజులు పిల్లలకి, హాస్పిటలైజేషన్ ఇవన్నీ ఉంటాయి, ఎక్కడ సరిపోవట్లేదు. అందుకని నేను అనేది ఏంటంటే మినిమం శాలరీస్ ఇంత మినిమం 21,000, ఇంత ముందులాగా 12,000, 11,000, 14,000 సరిపోవు. డ్రైవర్స్ అంటే ఇప్పుడు బిల్డింగ్ వర్క్ చేసే వాళ్ళకి లేబర్ కార్డులు ఇచ్చారు, డ్రైవర్ని అందులో ఎందుకు చేర్చలేదు? గవర్నమెంట్ మీకు ఎలాంటి ఆసరా కల్పించాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? గవర్నమెంట్ పనితీరు అనేది అది ఇంటర్నల్గా గవర్నమెంట్ ఆలోచించుకోవాలి ఒక విధంగా. పబ్లిక్ అనేది అసలు ఎందుకు ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు, దానివల్ల పబ్లిక్ని ఉచితాలకు అలవాటు చేయటమే కదా. ఉచితాలకు ఎవరిని అడగట్లేరు కదా. వాళ్ళు మేజర్గా చేయాల్సింది హాస్పిటలైజేషన్, ఎడ్యుకేషన్, ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది కొంత మిడిమిడిగా మాలాంటి చదువుకున్న వాళ్ళకి తెలిసినటువంటి ఒక పద్ధతి, మా ఆలోచన. ఫ్రీ అనేది ఎవరు కోరుకోవట్లేదు, ఫ్రీ చేసిండు బస్సు, దానివల్ల కొంత చాలా ఉపాధి కోల్పోయింది కదా. ఇప్పుడు ఇంతకుముందు కార్లు బుక్ చేసుకునేవాళ్ళు, అది లేదు, ఆటోలు వేస్ట్ అయిపోయింది దానివల్ల. అదొకటి. నేనేమంటున్నా, ఇదే ఇప్పుడు చేసింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులలో కూడా ఇప్పుడున్న డ్రైవర్స్ని దాంట్లో కొంత ఇంటర్నల్ భాగం చేసేసి సొంతంగా వెహికల్స్ తీసుకున్నారు, ఓలా, ఊబర్ ఇవన్నీ తీసుకున్నారు. వాళ్ళని పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ వెహికల్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వెహికల్స్కే ఇంత కేటాయిస్తున్నారు కదా. అదే ప్రైవేట్గా వెహికల్ తీసుకున్నారు, వాళ్ళని టెండర్ ప్రకారం పిలిచేస్తే కొంత బాగుండేది. ఆల్మోస్ట్ అందరినీ ఈ అవకాశం ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. డ్రైవింగ్లో మీకు ఎక్కువ మేజర్గా ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని అంటే బ్యాక్ పెయిన్ కానీ ఈ రోడ్ల గురించి కానీ ఎలా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక? రోడ్లు ఎక్కడే ఉన్నాయి, ఇంకా ఏమాత్రం పూర్తిగా ఎస్టాబ్లిష్ అయితే కాలేదు. బ్యాక్ పెయిన్, మానసికంగా ఒకలాంటి ఒత్తిడికి గురవటమే ఇది మేజర్. ఎందుకంటే మినిమం బేసిక్గా శాలరీస్ ఎక్కడ కూడా డ్రైవర్ అనగానే ఒక చిన్న చూపు, ఎందుకో అర్థం కాదు. డ్రైవర్స్కి పిల్లనివ్వాలి అంటే పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా పిల్లనివ్వాలి, పెళ్లి చేసుకోవాలి డ్రైవర్ని అంటే ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు. మీ ఒపీనియన్ ఏంటి అసలు? నా ఒపీనియన్ ఏంటంటే అలా ఫీల్ అవ్వటం అది నాకు తెలిసి టోటల్ రాంగ్. అది ఇప్పుడు ఎంఏ, బీటెక్, బీఈడి చేసిన వాళ్ళు కూడా సొంతంగా ఓన్ వెహికల్ తీసుకుంటే ఒకరి కింద పని చేయకుండా నాదేందో చేసుకుంటా అనే ఆలోచనకు వచ్చిన వాళ్ళు ఈ గత 10-15 ఇయర్స్ నుంచి ఉన్నారు, ఆల్మోస్ట్ ఉన్నారు. స్టీరింగ్ ఆటోలు కొనుక్కొని నడుపుకునే వాళ్ళు కూడా, ఎంఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి. ఎందుకున్నారు అంటే ఎక్కడ ప్రైవేట్ జాబులు చేసినా కూడా మినిమం శాలరీస్ లేవు. ఇక నా సొంతంగా కొనుక్కొని నడుపుకుంటే బెటర్ కదా అని ఉన్నారు. అది కూడా ఇప్పుడు వచ్చింది, ఎలక్ట్రికల్ అని అదని. ఫ్యామిలీ 2 kids హస్బెండ్ అండ్ వైఫ్ పోవాలంటే మినిమం 1000 రూపీస్. ఇక ఇప్పుడు ఈ డ్రైవర్ జీతాలకి సినిమాలు చూసేంత టైం లేదు. మార్నింగ్ వెళ్ళి మిడ్ నైట్ వస్తారు, ఆ టైంలో ఎక్కడ స్పెండ్ చేసేది లేదు. ఏదో సండే వస్తే ఈ పనికే సరిపోతుంది, వెహికల్స్ చేయించుకోవడం, ఆ వెహికల్ని మళ్ళీ అది చేసుకోవడం, అదే టైం సరిపోతుంది. ఎక్కడ ఉంటుంది మేడం టైం లేక. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అంజీ. ఎన్ని ఇయర్స్ నుంచి ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు? 6 years నుంచి మేడం. ఎంతవరకు చదువుకున్నారు? అసలు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? డ్రైవింగ్ ఫీల్డ్ ఎంచుకోవడం అంటే ఇంట్లో పరిస్థితి బాగాలేక మనకు ఒక్కొక్కసారి ఇబ్బంది. ఎక్కడ జాబ్ చేసాక టైంకి శాలరీలు రాలేదు, ఓన్గా వెహికల్స్ తీసుకోవడం జరిగింది. కరోనా తోటి బాగా దెబ్బ పడ్డది. ఇక అట్లా అని మనకు ఎట్లయినా మోటార్ ఫీల్డ్ అనే సెట్ అని ఇలానే మోటార్ ఫీల్డ్లో కంటిన్యూ. ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఇంటర్ 2nd year దాకా మేడం. ఈ ఫీల్డ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? డ్రైవింగ్ ఫీల్డ్లో ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చాయి, ఇప్పుడు డీజిల్ పెట్రోల్ వెహికల్స్కి ఎలక్ట్రానిక్ వెహికల్స్కి డిఫరెన్స్ ఏంటి? అసలు డ్రైవింగ్లో ఎలాంటి డిఫరెన్స్ ఉంది మీకు? డిఫరెన్స్ అంటే మేడం, డ్రైవింగ్ అంటేనే డ్రైవర్కి ఒక డిసిప్లిన్, ఇంటెలిజెంట్ అండ్ విజన్ అండ్ ఇన్ఫిటేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏదైనా మనకు బాధ్యతగా ఏ పనిలో అయినా గిట్ట చాలా జాగ్రత్త చేసుకోవాలి. అది బ్యాటరీ వెహికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే పొల్యూషన్ కోసం అనేది బ్యాటరీ వెహికల్స్ యూజ్ చేయడం జరుగుతుంది. దానికి మనకు ఓకే. కాకపోతే వెహికల్స్లో గిట్ట కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. మనకు డీజిల్ కావచ్చు,
ఓకే బెటర్. ఈ బ్యాటరీ వెహికల్స్లో కొంచెం పికప్ తక్కువ, దానితో మనకు ఎక్కడైనా లాంగ్ వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అంటే ప్యాషన్. సో అందుకని ఇట్లా వచ్చేసిన, ఇదే కంటిన్యూ అవుతున్నా ఇప్పుడు. ఈ ఫ్యాషన్ అని మీరు ఈ డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చారు కదా, మీకు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో సాటిస్ఫాక్షన్ ఉందా? యాక్చువల్లీ సాటిస్ఫాక్షన్ ఉన్నది, కాకపోతే నాకు వేరే సోర్స్ కోసం వెతుక్కుంటున్నా, దీంతో పాటు వేరే సోర్స్ కోసం వెతుక్కుంటున్నా. బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం కాబట్టి నేను ఇట్లా వచ్చేసిన డ్రైవింగ్ ఫీల్డ్లో. మీరు ఊహించుకొని ఫ్యాషన్తో ఈ ఫీల్డ్కి వచ్చింది అంటున్నారు కదా, కానీ ఈ ఫీల్డ్కి వచ్చాక మీ ఫ్యాషన్కి ఏమన్నా ట్రిగ్గర్ అయిందా? అర్రే ఇది కాదు అసలు డ్రైవింగ్ ఫీల్డ్ చాలా టఫ్ అనేది ఏదో ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇప్పుడు ప్యాషన్ అంటే ఎట్లా అంటే, నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం యాక్చువల్లీ. సో నేను ఈ ట్రాక్లు ఉంటాయి కదా బయట, ఇక్కడ రేస్ చేయాలని ఇష్టం. నేను ఇప్పుడు ఆ బండి ఈ బండి సేమ్ కాదు కదా, సో అందుకని కొంచెం ఇట్లా నడిపిస్తుంటాను. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ డిస్కంటిన్యూ యాక్చువల్లీ. ఓకే. అట్లానే నేను కంటిన్యూ చేయలేకపోయినా, కొంచెం ఫ్యామిలీ ఫైనాన్స్ ఇష్యూ వల్ల కంటిన్యూ చేయలేకపోయినా అట్లా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి కదా, వాటికి ఇప్పుడు మీరు డ్రైవ్ చేసే వెహికల్స్కి ఏంటి డిఫరెన్స్, ఎలా ఉంది? ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు అది దాని పవర్ దీని పవర్ అలాగ ఉంటుంది. ఇప్పుడు దాన్ని నడిపినట్లే దీన్ని నడపలేం, దాన్ని లైట్ నడపాలి, దీన్ని హెవీగా నడుపుతాం, ఎందుకంటే ఇంజన్ కదా, అది బ్యాటరీ కదా, అంత ఫాస్ట్గా దీన్ని పికప్ రాదు దీనికి. అట్లా అని చెప్పేసి అది కానీ బెస్ట్ కాదు, కాకపోతే అది నేచర్కి సంబంధించింది కదా, సో అది కానీ ఫ్యూచర్ కోసం ఆలోచించుకొని దానికని పర్వాలేదు తీసుకోవాలి అట్లా. హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఎలా ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీరు? ఎలా అంటే మస్తు కోపం వస్తుంటే అప్పుడు పేషెన్స్ మాకు మేము తగ్గించుకుంటాం. అంటే ఎందుకంటే హార్న్ కొడతా ఉంటారు, అర్జెంట్ వర్క్ ఉంటుంది, తొందరగా పోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ టైంలో మనం ఏం చేస్తామంటే, ఇక మనం కంట్రోల్ చేసుకొని, సరే మనకు ఫస్ట్ ఏంది మన పని, 5 నిమిషాలు లేట్ అయినా సరే కానీ మనం ఆ పని చేసుకొని వస్తాం ఎంతసేపు అయినా. ఇక ట్రాఫిక్ అంటారా, ట్రాఫిక్ ఈవినింగ్ అయితే, వీకెండ్లో ఈవినింగ్ అయితే మనకు చాలా టూ మచ్ ఉంటుంది ట్రాఫిక్. దానికి ఏం చేస్తామంటే మనం ఇక మన లోకల్ ఎట్లా పోతాం, 60 ఎబోవ్ ఉంటుంది కదా స్పీడ్, సో అందుకని మనం ఆ టెంపరేచర్లో ఆ స్పీడ్లో వెళ్ళిపోతాం, మనం పని చేసుకొని వస్తాం. మొత్తానికి అయితే ట్రాఫిక్ మాత్రం టూ మచ్ ఉంటుంది చెప్పాలంటే హైదరాబాద్లో. బయట హైవేలో మాత్రం సరే ఎంతైనా స్పీడ్ ఆ లిమిట్ బట్టి మనం వెళ్ళిపోతాం అట్లా. ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ర్యాష్ డ్రైవింగ్ వల్ల, డ్రైవింగ్ చేసే డ్రైవర్స్ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయని అంటారు, మీరేమంటారు అసలు? అయితే ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే నిదానంగా వెళ్తారు, మాలాంటి యూత్ వాళ్ళు అయితే చెప్పొద్దు, కాకపోతే యూత్ వాళ్ళైతే కొంచెం ఎక్కువ కొంచెం స్పీడ్కి వెళ్తారు, సో అందుకని యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి కొంచెం మైండ్ సెట్ ఎట్టుంటుందంటే, వాళ్ళు స్పీడ్గా వెళ్ళాలని చెప్పేసి ఏదో షాప్ కొట్టుకోనికి రోడ్ల మీద అట్లా ఇట్లా అని చెప్పేసి కొంచెం స్పీడ్కి వెళ్తే దాన్ని బట్టి కానీ కొంచెం యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ పెద్దవాళ్ళు అయితే వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళకి ఎట్లా పోవాలి, ఫ్యామిలీ ఉంటుంది, వేరే వాళ్ళు మన వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతారు, మళ్ళీ దెబ్బ తగిలిన తర్వాత ఏమైనా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అయితే ఆలోచించారు అసలుకి. యూత్కి మీకు కూడా అమ్మా నాన్న ఉంటారుగా, మీ ఇంటి దగ్గర కూడా అమ్మా నాన్న ఆలోచిస్తారు కదా? అవన్నీ ఆలోచించరు బేసిక్ చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళు వేరే మైకంలో వేరే లోకంలో వెళ్ళిపోతుంటారు, సో అందుకని చెప్పేసి చాలామంది అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే యూత్ ఏవాటి కానీ కొంతమంది మందు తాగి ఇట్లా కానీ నడిపిస్తుంటారు కొంతమంది బండ్లు, వాళ్ళు కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఆల్రెడీ అప్పుడప్పుడు అవుతుంటాయి అవి, ఇక బేసిక్గా దానికి స్ట్రిక్ట్ చేయాలి, ఇంకా కొంచెం స్ట్రిక్ట్ చేస్తుంటే ఇంకా కొంచెం అవేర్నెస్ అయితే పెరుగుతుంటుంది అట్లా. ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ నుంచి మీ డ్రైవర్స్కి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి మీరు? ఏం ఎక్స్పెక్ట్ అంటే, యాక్చువల్లీ డ్రైవర్ పట్టించుకుంటారు ఎవరు సరిగా. డ్రైవర్ అంటే యాక్చువల్లీ డ్రైవరే కదా, కానీ ఆ డ్రైవర్ పని ఏంది, నీకు ఏమన్నా కావాలన్నా డ్రైవర్ అన్ని రకాల సపోర్ట్ ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే, నీకు డ్రైవర్ పొద్దున్న లేస్తే ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ నైట్ వచ్చే వరకు డ్రైవర్ని సేఫ్టీ చూసుకుంటారు మేబీ చెప్పాలంటే మేజర్గా. దాని తర్వాత ఏంటంటే, చాలామందికి డ్రైవర్ అంటారు కానీ చాలా పట్టించుకోరు, డ్రైవర్కి శాలరీ తక్కువ ఉంటుంది, ఓవర్ దేగరు, వాళ్ళకి పట్టించుకోరు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అయినా మన ఏం పట్టించుకోరు, ఏమైనా అయినా కానీ సపోర్ట్ ఇయ్యరు. డ్రైవర్స్కి బాగా సపోర్ట్ ఇస్తే ఇంకా వీళ్ళు కనుక మంచి చాలా కేర్ చూసుకుంటారు, వాళ్ళ కోసం ఏమైనా చేయగలుగుతారు అట్లా. రీసెంట్గా ఏ మూవీ చూసారు? పుష్ప మూవీ చూసాను. ఎలా ఉంది? బాగానే ఉంది. పుష్ప గురించి మీ ఒపీనియన్ ఏంటి? పుష్ప అంటేనే బేసిక్గా ఎక్కువ తెలుగు సినిమా చూడను, నాకు ఎక్స్పీరియన్స్ అంటే అది ఏముంది, సినిమా పరంగా చూస్తాం కానీ అంతే కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.